ప్రభువైన యేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాట అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనం నుండి 35 వచనాల వరకు ధ్యానించుకుందాం. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదురు, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళదనెను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనెను. అదే ప్రకారం శిష్యులందరూ అనిరి. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈ వచన భాగంలో మనం ధ్యానించినప్పుడు యేసు ప్రభువారు పేతురు గారి యొక్క సంభాషణ గురించి మనము చూస్తున్నాం. ఈరోజు ప్రభువును నమ్మినప్పుడు మనతో ఎంతో స్నేహంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ప్రభును అపరిమితంగా విశ్వాసం కలిగి జీవిస్తున్న భక్తులే కానీ, ఏది ఎలా ఉన్నా మేము చివరి వరకు మిమ్మల్ని విడిచిపెట్టము, ఏది ఎలా ఉన్నా చివరి వరకు మేము మీకు దూరం కాము, మేము మీతో ఆవశ్యకంగా చనిపోతామని తీర్మానాలు తెలియచేస్తూ ఉంటారు. ఎంతో గొప్పగా ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుడు అద్భుతమైన సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. ఎవరైతే ఈ లోకంలో మనను ప్రాణంగా ప్రేమిస్తున్నామని చెప్పుకుంటారో, ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కదా, ఆ సమయం వచ్చినప్పుడు ప్రేమించిన వారే పట్టిస్తారు, దూషిస్తారు, ద్వేషిస్తారు, భయంకరంగా ఎరుగనని అబద్ధం ఆడుతారు అని చెప్పి యేసు ప్రభుల వారు ముందే గ్రహించి తెలియచేస్తున్నాడు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, యెరూషలేమునకు యేసు ప్రభువారు వెళ్ళనై ఉన్నారు. అక్కడ ఆయనను బలాత్కారంగా అనేక మంది అధికారులు చంపబోతున్నారు అని ఆయన ఎరిగిన వాడై, ఆయన తన శిష్యులకు తనకు జరగబోయే సంభవాల గురించి చెప్పినప్పుడు పేతురు ఆయన చాలా స్పష్టంగా ఈ మాట అంటున్నాడు, అయ్యా, అందరూ మీ విషయంలో అభ్యంతరపడినను నేను మాత్రం అభ్యంతరపడను. ఆవశ్యకంగా మీతో నేను చచ్చిపోతానయ్యా. నా సహోదరి, నా సహోదరుడా, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ జీవిత కాలంలో ఇటువంటి వారు ఎందరో మీకు ఎదురై ఉంటారు. స్నేహ ప్రారంభంలో, సాంగత్యము యొక్క తొలి దినాల్లో ఎంతగానో మిమ్మల్ని ప్రేమించి చచ్చిపోయే వరకు మీ స్నేహాన్ని కానీ మీ ప్రేమను కానీ విడిచిపెట్టము. అవసరమైతే మీతో కలిసి చచ్చిపోతానండి అని చెప్పిన వారు ఈరోజు మీకు ఎంత విరుద్ధంగా మీ గురించి వచించి మాట్లాడుతూ ఉన్నారో ఒక్కసారి మీరు తెలుసుకోవాలని, గ్రహించాల్సిందిగా నేను మిమ్మల్ని తెలియజేస్తున్నాను. యేసు ప్రభువారు 3.5 సంవత్సరములో ఈ 12 మంది శిష్యులు ఎంతో యేసు ప్రభును అపరిమితంగా ప్రేమించి ఆయనతో వారు నడిచారు. ఎన్నో విషయంలో యేసు ప్రభుతో వారు కలిసి జీవించారు. అందుకే పేతురు ఆ ప్రేమానురాగాన్ని, ఆ అభిమానాన్ని, ఆ గౌరవాన్ని గుండెలో పదిలము చేసుకొని, అయ్యా, మీతో కూడా నేను చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎవరు అభ్యంతరపడినా పడవచ్చును, కానీ నేను మాత్రం మిమ్మను విడిచిపెట్టను
అని ఎంతో ధైర్యంగా చెప్పాడు. అవునండి, మన జీవితంలో ఇటువంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. మనకు కలిసి మనతో స్నేహంగా నడిచిన ఎంతోమంది ఈరోజు దారుణంగా మనను దూషించి ద్వేషించి మనలను అవమానపరిచి వెళ్ళిపోయి ఉంటారు. జ్ఞాపకము చేసుకోండి, వారు చివరి వరకు మనతో ప్రయాణం చేసి వచ్చిన వారు కారు. అయితే యేసు ప్రభువారు పేతురికి అంటున్నాడు, పేతురు, నీ తీర్మానము, నువ్వు చెప్పిన మాటలు నేను చూస్తున్నాను, కానీ వేకువనే కోడి ముమ్మారు కూసే ముందే నువ్వు నన్ను ఆయన ఎవరు ఎరుగనని అబద్ధం చెప్తావు. ఈ మాట విన్నప్పుడు పేతురు కొంచెం అభ్యంతరపడి, అయ్యా, ఎవరు అభ్యంతరపడి మిమ్మల్ని విడిచిపెడితే విడిచిపెట్టవచ్చు, కానీ నేను మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టనయ్యా. నేను అసలు బొంకనయ్యా, అబద్ధము చెప్పనయ్యా, నేను మిమ్మల్ని ఎరగనని అననయ్యా అని చెప్పి ఆయన ఎంతో దృఢంగా చెప్పాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, లోకంలో మనము ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఇదే. చాలామంది మరణం వరకు మనతో కలిసి ఉంటామని ప్రమాణాలు చేస్తారు, కానీ ఇటువంటి ఒక సమయము వచ్చినప్పుడు మన ఎవరమో తెలియనట్టుగా వారు ప్రవర్తిస్తారు. మన గురించి దుమ్మెత్తిపోసి దూషించి ద్వేషించి అబద్ధంగా చెడ్డ మాటలలో పలికి మనకు విరుద్ధులైపోతారు. నా యేసు ప్రభుకు అది తెలుసు. అందుకే పేతురికి అంటున్నాడు, పేతురు, కోడి కూయక ముందే ఆయన ఎవరో నాకు తెలియదని నువ్వు బొంకుతావని. ఎన్ని సంవత్సరాలు, ఏవండి, ఎన్నో యుగాల వరకు కాదు, ఫ్యూ అవర్స్, ఒకరోజు కాకముందే సాయంకాలం మాట్లాడుతున్నారు, ఉదయం కల్లా ఆయన బొంకుతాడని ప్రభు తెలియచేశాడు. నీతో స్నేహంగా వెళ్ళే ఎవరైనా సరే నీతో మాట్లాడినంత చేపే ప్రేమ వలకబోసి మాట్లాడతారు. పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు నువ్వు ఎవరవో తెలీదు అని నీ గురించి అబద్ధము చెప్తారు. అదే మిత్రద్రోహి అంటారు. అయితే పేతురు గురించి ప్రభు అంటున్నాడు, ఖచ్చితంగా నువ్వు నన్ను ఎరుగనని బొంకుతావని. ఎప్పుడట? కోడి కూయక మునిపే. అవునండి, కోడి నిజంగా పక్ష జాతులలో ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో వాటన్నిటికంటే ఈ కోడికి ప్రత్యేకమైన స్థానం అంటూ దేవుడు ఇచ్చాడు. ఏమిటి ఆ స్థానం అంటే, ఒక మనిషి యొక్క మత్తులో నుండి మేలుకొల్పేటటువంటి సామర్థ్యత కోడికి మాత్రమే ఉంది. మన ఇళ్లల్లో మనం పెంచుకునే ఆ కోడి వేకువ జామున అనగా 4వ జామున అది ఒక విధమైనటువంటి శబ్దముతో ఒక్కరేకు అని కూర్చినప్పుడు అనేక మంది నిద్రపోతున్న వారు మేల్కొంటారు. 4వ జామున ప్రభు మనకు దర్శించే సమయం, మనము ప్రార్థించే సమయం. ప్రభు మన జీవితం పట్ల తన ఉద్దేశాన్ని బయలుపరిచేటటువంటి ఒక అత్యుత్తమమైన గడియ అది. ఆ కోడి కూయక ముందే నువ్వు నన్ను ఎరగనని నువ్వు అబద్ధము చెప్తావని ప్రభువారు చెప్పారు. పేతురు ఆ మాట విని ఆశ్చర్యపడుతున్నాడు. అలా కాదు ప్రభువా, నేను మీతో చనిపోతాను ప్రభువా, చావు నేను మీతో కలిసి చనిపోయే వరకు నేను మీ గురించి ఎప్పుడు ఏం చెప్పనయ్యా, అబద్ధం చెప్పనయ్యా, ఎరుగనని అననయ్యా. నా ప్రియ సోదరి సహోదరుడా, కోడి మేలుకొల్పేటటువంటి పక్షి. దేవుని సన్నిధిని ప్రజలకు కనుపరచడానికి అది వేకువనే అందరికీ మేల్కొల్పేటటువంటి ఒక గొప్ప ఆధిక్యత కోడికి ఇచ్చాడు. ఆ కోడి కూయక ముందే, అది మేల్కొనక ముందే నువ్వు దేవుని నుంచి తప్పిపోతావు. చాలామంది జీవితాల్లో
వారు కూడి కొయ్యక ముందే, అనగా వారి బ్రతుకుల్లో మేల్కొని ప్రభు యొక్క దీవెన పొందక ముందే ఈరోజు స్నేహాన్ని, నమ్మిన వారిని, భక్తులను, దైవిక సన్నిధిని ఎరుగనని అబద్ధము చెప్పి ఏ సాంగత్యము లేనివారుగా అబద్ధాలు చెప్పి తొలగిపోతున్నారు. మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులను ఎందరో మీరు చూచి ఉండొచ్చు. అయ్యో, నేను చేసిన మేలును ఎంత త్వరగా మర్చిపోయారు, నేను వారి కొరకు ఎంత శ్రమించానో, కానీ ఈరోజు నా గురించి వారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారని బాధపడే వ్యక్తులు మన మధ్య లేకపోలేదు. మన గురించి వారు అసలు మనం ఎవరమో తెలియనట్టుగా అబద్ధాలు వంకుతూ ఉంటారు. మన దగ్గర తిన్నారు, త్రాగారు, మనతో కలిసి జీవించారు. వారి కష్టాల్లో, వారి బాధల్లో, వారి ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మనం వారికి తోడై ఉన్నప్పుడు కూడాను మనం వారికి తెలియదు అని చెప్పి బొంకేటటువంటి ప్రజల మధ్య మనం ఉంటున్నాం. మేలును కానీ, మంచితనము కానీ, పొందిన సహాయం కానీ పూర్తిగా మర్చిపోయి అసలు మనమే ఎవరు అని చెప్పి ప్రజల దగ్గర మన గురించి అబద్ధాలు బొంకుతూ మాట్లాడుతూ ఉంటారు. అది మంచిది కాదు. అయితే ప్రభు అంటున్నాడు, పేతురు, నువ్వు నాతో కలిసి చచ్చిపోతానని చెప్పి తెలియచేస్తున్నావు, కానీ అది జరగదు. ఎందుకంటే మేలుకొల్పేటటువంటి కోడి అది కూసినప్పుడు దేవుని ధ్యానంలోనికి ప్రజలందరూ మేల్కొని ప్రార్థిస్తారు. పక్షి జాతి అంతా కూడా మేల్కొని దేవుని స్తుతిస్తుంది. కానీ ఆ గడియ రాకముందే నువ్వు నేను ఎవరో ఎరుగనని అబద్ధం చెప్తావు. అవును, యేసు ప్రభువారు చెప్పిన ఈ కాంటాక్ట్ 100% నిజం. ప్రభు రాకకు ముందే, ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యానికి ముందే పొందిన మేలు మర్చిపోయి మనం ఎవరమో ఎరుగము అని అబద్ధము చెప్పే ప్రజల మధ్య మనం ఉంటున్నాం. కానీ అది చాలా చాలా నేరం. అది దేవుని దృష్టికి మంచిది కాదు. ఎక్కువగా ప్రేమిస్తామని చెప్పి ఎక్కువగా ద్వేషించే వారి జాబితాలో చేరిపోయే దినాల్లో ఉన్నాం. జాగ్రత్త పడదాం. పేతురు తన జీవితంలో ఆయన సరి చేసుకోవడానికి ప్రభువారు ముందుగానే చెప్పారు. కానీ పేతురు ఆ స్థితిలోనికి దిగజారిపోయినట్లుగా మనం చూస్తాం. కనుక ఈరోజు యేసు ప్రభువును నేను ప్రేమిస్తున్నానని చెప్పే వ్యక్తి ఆయన ఆజ్ఞలు పాటించి చివరి వరకు శోధన, శ్రమలు సహించి జీవించే వారమై ఉండాలని ప్రభు వాక్యం ద్వారా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. నిశ్చయంగా దేవుడు మన పట్ల అట్టి దీవెన ఇచ్చినట్లుగా రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. అధికముగా ప్రేమిస్తున్నానని చెప్పి మీ గురించి ఎరుగనని చెప్పేటటువంటి దౌర్భాగ్యమైన మనస్సు ఎవరిలో ఉండకుండా, ప్రేమ యొక్క విలువను, సమర్పణ ఉన్న విలువను తెలియక, నమ్మకత్వానికి ఉన్నటువంటి ఆ విలువను తెలియక ఈరోజు లోకంలో అనేక మంది అబద్ధాలు చెప్పి పొందిన మేలును మర్చిపోయి ఒకరి పట్ల ఒకరు అసభ్యంగా ప్రవర్తిస్తూ ఎరుగనని బొంకుతూ జీవిస్తున్న రోజులో ఉన్నాం. అట్టి మనస్సు కలిగిన వారికి మార్పు దయచేయండి ప్రభువా. అబద్ధాలు చెప్పి పొందిన మేలు గనుక మర్చిపోయి జీవిస్తే దాని ద్వారా నష్టమే. ప్రభువా, మీ యొక్క కృపతో ఈ ఉదయకాల సమయంలో ప్రతి బిడ్డలు ప్రభువా మీతో కలిసి తుది శ్వాస విడిచిపెట్టే వరకు నమ్మకంగా ఉండే భాగ్యము దయచేయండి. మీ సన్నిధి ప్రతి కుటుంబానికి తోడుగా దయచేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డలకు దీవెన అనుగ్రహించి ఘనత, మహిమ, ప్రభావం పొందుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్ములను దీవించును గాక.